హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను కడియం లోకల్ బాయ్ కర్ణ. మేము భీమవరం కెరే వచ్చిందని షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, దాని ఫుల్ వీడియో ఇది. మేము పువ్వులన్నీ వేసుకుని వెళ్ళినప్పటికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి 9 అయిపోయిందండి. అక్కడికి దగ్గర భీమవరం దాటి అవతలండి ఊరు పేరు అయితే సరిగ్గా గుర్తులేదు నాకు. డ్రాపింగే దగ్గర 100 కిలోమీటర్స్ వచ్చింది. అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 3వ వార్షికోత్సవం అంటండి. వెళ్ళగానే ముందు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని తర్వాత భోజనం పెట్టారండి. భోజనం చేస్తాం. అక్కడికి వెళ్ళేవాడికి దగ్గర 1 గంట అంతా అయిపోయింది. మేము వెళ్ళేవాడికి మన వాళ్ళు డెకరేషన్ వాళ్ళు అందరూ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని డెకరేషన్ మొదలెట్టారు. మార్నింగ్ లేచి చూసేటప్పటికి నేను డెకరేషన్ అంతా చాలా మట్టుకు అయిపోయిందండి. మేము మార్నింగ్ అయ్యేటప్పటికి డెకరేషన్ 7 అయిందండి. కానీ మన వాళ్ళు చాలా బాగా చేశారండి. అలాగే హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఫ్రూట్స్ కూడా వాళ్ళు మా గుడి కమిటీ ఫ్రూట్స్ డెకరేషన్ కూడా చేయించారు. అది కూడా చూసాను ఎలా ఉందో చేయండి. ఫ్రూట్స్తో కూడా చాలా బాగా చేశారు. మన వాళ్ళు మాత్రం పువ్వుల డెకరేషన్కి బాగా ఫేమస్ అండి. పువ్వుల డెకరేషన్ చేశారు మన వాళ్ళు. చూడండి ఎంత బాగా చేశారో. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను రెగ్యులర్గా వెళ్తుంటాను పువ్వుల డెకరేషన్ అయ్యేటికి. మామూలు జనాలు తీసుకెళ్తాను. మీరు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. దీంట్లోని పళ్ళ డెకరేషన్ కూడా అదరగొట్టేశారు. పొద్దున్నే మేళతాళాలతో గుడి వార్షికోత్సవం మొదలైంది. 3వ వార్షికోత్సవం అంటండి. చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇది అంతా తీయడానికి ఫస్ట్ వీడియో నాది ఇది. కానీ ఇది పెట్టడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆంజనేయ స్వామిది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి తప్పకుండా. అందరూ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా, ఎలా ఉందో, ఇంకా దీంట్లో ఏమైనా మార్పులు చేయొచ్చో కూడా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో నుంచి దాన్ని సరిదిద్దడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ. జై శ్రీరామ్.